అది సాయంత్రం వేళ. పడమటి దిక్కున ఆకాశం కేసరి ఎరుపు రంగుల కలయికతో ఎంతో అందంగా మెరిసిపోతుంది. పక్షులన్నీ కిలకిలా రావాలతో తమ గూళ్లకు చేరుకుంటున్నాయి. ఆ ఊరి చివర ఉన్న పాత మార్కెట్లో రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. ఆ ఊళ్ళోనే ఎంతో పేరున్న పెద్ద మనిషి ప్రసాదు, ఆయన భార్య శారద. వీళ్ళు తమ ముగ్గురు కోడళ్ళు అనామిక, అవని, అంజలిలతో కలిసి ఇంటికి కావాల్సిన సరుకులు కొనేందుకు మార్కెట్కొచ్చారు. అక్కడ ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత, కళ్లలో ఒక విధమైన దైవికమైన తేజస్సు కనిపిస్తున్నాయి. ఆయన ముందు కొన్ని వింతైన వస్తువులు ఉన్నాయి. అవి చూస్తుంటే ఈ కాలం నాటివిలా లేవు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నాటి పురాతన రాజభవనాల్లో ఉండాల్సిన వస్తువుల్లా ఉన్నాయి. రండి తల్లి, రండి. అయ్యా, కాస్త ఇటువైపు అడుగులు వెయ్యండి. అదృష్ట దేవత సాక్షాత్తు మీ తలుపు తట్టబోతుంది. ఇవి కేవలం మట్టితో ఇనుముతో చేసిన సాధారణ వస్తువులు కాదు. ఇవి మీ తలరాతని, మీ జీవితాలని మార్చే అద్భుతాలు. ఇక్కడ చూడండి, ఈ మాయాకుండ, ఈ వింత ఫ్రిడ్జు, ఈ భారీ డ్రమ్ము, వీటిలో మీకు ఏది కావాలన్నా, ఎన్ని కావాలన్నా తీసుకోండి. కానీ అమ్మలు, గుర్తుంచుకోండి, ఇవి మీలోని నిజాయితీకి ప్రతిరూపాలుగా పనిచేస్తాయి. ఎవరైతే తమ అత్తగారికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పరో వారికే ఇవి లక్ష్మీ కటాక్షాన్ని, అష్టైశ్వర్యాలను అందిస్తాయి. ఒక్క అబద్ధం, మీ నోటి నుంచి వచ్చే ఒక్క చిన్న అబద్ధం మీ అదృష్టాన్ని భయంకరమైన శాపంగా మారుస్తుంది. ఆలోచించుకొని ముందుకు అడుగులు వెయ్యండి. ఈ మాటలు వినగానే కోడళ్ల ముగ్గురి కళ్ళు ఆసక్తితో మెరిశాయి. వారు ఆ వస్తువుల దగ్గరకు వెళ్లి వాటిని చాలా నిశితంగా గమనించారు. అత్తయ్య, ఆ కుండను చూడండి. అది మట్టితో చేసిన, దానిమీద సూర్యరశ్మి పడగానే అచ్చం బంగారు రంగులో ఎలా తలతల్లాడిపోతుందో. ఎంత అద్భుతంగా ఉందో కదా. పైగా మొన్ననే మన వంటింట్లో ఉన్న పాత నెలకుండా పగిలిపోయింది. దీన్ని తీసుకుందాం అత్తయ్య. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. నీకు ఆ కుండ నచ్చితే నాకైతే ఆ వింతగా ఉన్న ఫ్రిడ్జ్ నచ్చింది అత్తయ్య. ఇది అసలు మన కాలం నాటిదేలా లేదు. దీని తలుపుల మీదున్న తీగెలు, పువ్వుల కళాఖండాలు చూస్తుంటే మన వంటగదికి ఎంతో అందం వస్తుంది. దీనివల్ల కూరగాయలు, పండ్లు కూడా చాలా కాలం పాటు అసలు వాడిపోకుండా తాజాగా ఉండొచ్చని నా నమ్మకం. నేను దీన్ని తీసుకుంటా. మరి నాకైతే ఆ పెద్ద డ్రమ్ కావాలత్తయ్య. మనం పండించిన బియ్యం, ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఇది చాలా గట్టిగా, విశాలంగా ఉన్నట్టుంది. వానొచ్చినా ఎండొచ్చినా ఎన్నాళ్ళకైనా చెక్కు చెదరదు, పాడు కాదు. దీన్ని తీసుకుంటే మనకెంతో ఉపయోగపడొచ్చు. అప్పుడు కోడళ్ల మాటలు విన్న శారద ఒక చిరునవ్వు నవ్వి ఆ ముసలాయన వైపు తిరిగింది. అయ్యా, మీరు చెప్తున్న మాటలేంటంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ వస్తువుల రూపం, వాటి ఆకృతి చూస్తుంటే చాలా విలువైనవిలాగా, ఖరీదైనలాగా కనిపిస్తున్నాయే. మరి ఇటు ధర ఎంత ఉండొచ్చు? మా శక్తికి మించి వేలల్లో ఉంటే మేము కొనలేము. మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మా శారదా, డబ్బు ముఖ్యం కాదు తల్లి. మనుషుల మనసుల్లోని నిజాయితీనే ముఖ్యం. వీటికి ధర ఏమీ లేదు. ₹1 కూడా ఇవ్వకండి. వీటిని మీరు ఉచితంగానే మీ ఇంటికి తీసుకువెళ్ళండి. కానీ నా మాట మరచిపోవద్దు. ఒకే ఒక్క షరతు. మీ అత్తగారు అడిగిన ప్రతి విషయానికి ఈ ముగ్గురు కోడళ్ళు ఎప్పుడూ నిజమే చెప్పాలి. మీ మనసులో ఏమున్నా, ఎంత కష్టమైనా ఆమెకు దాచకుండా చెప్పేయాలి. మీ నిజాయితీని బట్టే ఈ వస్తువుల మహిమ పనిచేస్తుంది. ఇది నా మాట కాదు, ఈ వస్తువుల స్వభావం, వాటి గుణం. శారదా, కోడలు ముగ్గురు చాలా ఆశగా, సంతోషంగా అడుగుతున్నారు. పైగా ఆ ముసలాయన డబ్బులు కూడా వద్దు, నిజాయితీగా ఉండండి చాలు అంటున్నాడుగా. మన ఇంట్లో పిల్లలెప్పుడూ నిజాయితీగానే ఉంటారు. ఏదో ఒక వింత అనుకొని అన్నీ మన ఇంటికి తీసుకెళ్దాం పదండి. అలా అందరూ అనుకుంటారు. వారు ఆ వస్తువుల్ని తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నారు.
ముగ్గురు కోడళ్ళు తమకు నచ్చిన వస్తువుల్ని చాలా భద్రంగా శుభ్రం చేసుకుని తమ తమ గదుల్లో సర్దుకున్నారు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీల గుండా ఇంట్లోకి పడుతున్నాయి. ఆ ఉదయం వారి జీవితాల్లో ఒక సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఇంట్లో ఆశ్చర్యకరమైన మార్పులు మొదలయ్యాయి. అత్తయ్య అత్తయ్య, మావయ్య, రమేష్, త్వరగా రండి. నేను నా కళ్ళని నమ్మలేకపోతున్నాను. ఉదయాన్నే లేచి ఈ కుండలో నేను తాగడానికి 2 చెంబులు నీళ్లు పోశాను. ఆ నీటి బిందువులు కుండ అడుగు భాగానికి చేరుకోగానే ఒక్కొక్కటి టంగ్ టంగ్ మని శబ్దం చేస్తూ కింద పడుతూ పసిడి రంగులో బంగారు నాణాలుగా మారిపోతున్నాయి. చూడండి, కుండ నిండిపోయి నాణాలు కింద పడిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేలనంత బంగారం ఉంది ఇక్కడ. అలా అనగానే అందరూ పరిగెత్తుకొని అనామిక గదిలోకి వెళ్లారు. నిజంగానే అక్కడ కుండలో నుంచి పొంగి పొర్లుతున్న బంగారాన్ని చూసి వాళ్ళందరి కళ్ళు బైర్లు కమ్మాయి. దేవుడా, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మన ఇంటి అడుగు పెట్టింది. ఇదేం ఎంత, నీళ్లు పోతే బంగారం మారడమా? అవునన్నమేక, ఇవి కాగి బంగారం కాదుగా, స్వచ్ఛమైన మేలి బంగారం నాణేలు. ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి. అవునమ్మా, ఒక్క రాత్రిలో మన దరిద్రం కాలి బూడిదైపోయింది. ఈ కుండ మనల్ని కోటీశ్వరుల్ని చేసింది. ఇక మీదట మనకి లోటనేది అస్సలుండదు. ఇంతలో రెండో కోడలు అవని వగరుస్తూ పరిగెత్తుకుంటూ హాల్లోకొచ్చింది. అత్తయ్య, మీరు నా గదిలో ఉన్న ఫ్రిడ్జ్ సంగతి చూడండి. నేను ఉదయం కూర చేద్దామని నిన్న రాత్రి అందులో పెట్టిన టొమాటోస్, ఆకుకూరలు తీయడానికి వెళ్ళానా, ఫ్రిడ్జ్ డోర్ తీయగానే ఆ కూరగాయలన్నీ స్వచ్ఛమైన వెండి కడ్డీలా మారిపోయాయి. పైగా మెరుస్తున్నాయి కూడా. ఆ వెండి వెలుక్కి నా కళ్ళు చిట్లుకుపోతున్నాయి. ఇది నిజంగా మాయా ఫ్రిడ్జ్ అత్తయ్య? నిజమే అమ్మా, నేను కూడా కళ్ళారా చూశాను. ఆ ముసలైన రూపంలో వచ్చింది సాక్షాత్తు భగవంతుడే. ఆయన చెప్పిన అదృష్టం మన ఇంటిని వరించింది. మనకొచ్చిన ఈ సంపద చూస్తుంటే ఈ ఊళ్ళోనే కాదు, ప్రపంచంలోనే మనం ధనవంతులు అనిపిస్తుంది. ఈ వస్తువులు మన కుటుంబాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాయి. అప్పుడే చిన్న కోడలు అంజలి తన గదిలో నుంచి వణుకుతున్న చేతులతో బయటకొచ్చింది. మరి నా డ్రమ్లో నుంచి వజ్రాలు, నవరత్నాలు, వైడూర్యాలు రాలుతున్నాయి అత్తయ్య. ఉదయం వండుకుందామని బియ్యం తీద్దాం కదా అని లోపల చేయి పెడితే నా గుప్పెడి నిండా చల్లటి రాళ్ళు తగిలే. బయటికి తీసి చూస్తే ఇవిగో ఈ వజ్రాలు వస్తున్నాయి. నాకు ఒక పక్క ఆనందంగా ఉంది, మరోపక్క భయం వేస్తుంది. ఎవరైనా చూస్తారేమో, మన మీద కన్ను పడుతుందేమో అని. కానీ మన అదృష్టం ఇలా పడినందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది అత్తయ్య. శారదా, పిల్లలు, మీరు ప్రశాంతంగా ఉండండి. ఇదంతా ముసలాయన పెట్టిన భిక్ష, దేవుడి దయ. కానీ ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, మనిషికి సంపద పెరిగే కొద్దీ గర్వం, అహంకారం, దాచుకోవాలనే దురాశ, అబద్ధం కూడా వాటంతటా అవే పెరుగుతాయి. మనం ఎప్పుడూ నేల మీదే నడవాలి. మన గుణాన్ని, నిజాయితీని ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఈ మహిమ వెనుక ఉన్న షరతుని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోవద్దు. శారత్తో ఎప్పుడూ నిజమే చెప్పాలి. అలా ఉండగా మరో 10 రోజులు గడిచాయి. ఇంట్లో సంపద కుప్పలు కుప్పలుగా పేరుకుపోతుంది. కోడళ్లలో తెలియకుండానే కొంత స్వార్థం, ఒకరిని మించి ఒకరు ధనవంతులు కావాలనే పోటీ మొదలైంది. ఈ బంగారం అంతా అత్తయ్యకు చెబితే ఆమె అందరికీ ఇచ్చేస్తుంది, పంచేస్తుంది. కానీ నా దగ్గరే ఉంటే బావుంటుంది అన్న దురాశ అనామికలో కలిగింది. అంజలి, అవని కూడా అదే దారిలో ఆలోచించటం మొదలుపెట్టారు. శారదకు వారి మనసులోని మార్పు అర్థమైంది. అందుకే వారిని పరీక్షించాలని నిశ్చయించుకుంది. ఓ రోజు సాయంత్రం అందరూ హాల్లో ఉన్నప్పుడు శారద వాళ్ళందరినీ పిలిచింది. కోడలారా, ఒకసారి అందరట నా దగ్గరికి రండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అన్నామేక, ఇవాళ నీ కొండలో ఎన్ని నాణ్యాలు వచ్చాయి? నిన్న మొన్న అసలు నువ్వు తీసుకురాలా. ఈ 10 రోజుల్లో వచ్చిన బంగారం అంతా ఊర్లో పెద్ద బ్యాంక్లో లాకర్ తీసుకుని అందులో పెడదామని మీ మామగారు అడుగుతున్నారు. అన్నీ చెప్తే అత్తే తాళం వేసి లాకర్లో పెట్టేస్తుంది. అప్పుడు ఆ డబ్బు నా చేతికి రాదు. నాకు పట్టు చీరలకి, నగలకి కూడా డబ్బులు ఇవ్వదు. అలాగే నా అబద్ధం చెప్పి తప్పించుకోవాలి. అత్తయ్య, ఇవాళ ఏం చెప్పమంటారు? నా కర్మ కాలిపోయింది. అసలు 2 రోజుల నుంచి ఆ కుండలో ఒక్క నాణం కూడా రాలేదు. అందులో ఎన్ని నీళ్లు పోసినా నీళ్లుగానే ఉంటున్నాయి అత్తయ్య. అది కేవలం పాత మట్టి కుండలా మారిపోయినట్లుగా ఉంది. బహుశా ఆ ముసలాయన ఇచ్చిన మహిమ తీరిపోయింది కాబోలు. ఇవాళ ఏమీ రాలేదు అత్తయ్య మాకు. అవునా, అట జరిగిందా? సర్లే తల్లి, పోన్లే, మన రాత అంతేనేమో. అవనే, మరి నీ ఫ్రిడ్జ్ సంగతి ఏంటమ్మా? వెండి కడ్డీలు ఏమైనా కొత్తగా వచ్చాయా? నిన్నటి ఎక్కడ పెట్టావు?
అప్పుడు అవని అనామిక అబద్ధం చెప్పటం, సులభంగా తప్పించుకోవటం చూసింది. తాను కూడా దాచుకున్న వెండిని కాపాడుకోవాలని అనుకుంది. నాది కూడా అచ్చం అక్కయ్య గారి పరిస్థితి అత్తయ్య. నిన్నటితో ఆ ఫ్రిడ్జ్ మామూలుగా అయిపోయింది. లోపల వెండి లేదు. కనీసం కూరగాయలు చల్లగా ఉండడానికి మంచుగడ్డలు కూడా కట్టట్లేదు. అందులో ఏదో పెద్ద లోపం వచ్చినట్టుంది. అంతా పోయింది. అలాగా, సరే మరి. అంజలి, నీకైనా డ్రమ్లు వజ్రాలు దొరుకుతున్నాయా? నీకైనా అదృష్టం కలిసి వస్తుందా, లేక నీది అదే కదా? లేదత్తయ్య, నేను కూడా అక్కల్లాగే బాధపడుతున్నాను. ఆ డ్రమ్ము ఖాళీగా ఉంది. అందులో బియ్యం తప్ప ఏమీ లేవు. రాళ్ళు కూడా రాలేదు. ఆ ముసలాయన ఇచ్చిన మహిమ కేవలం ఒక వారానికే పరిమితమేమో. మనం అనవసరంగా ఆశపడ్డాం. అలా అంటూ కోడళ్ళు ముగ్గురు శారద కళ్ళల్లోకి చూస్తూ ఎంతో నమ్మకంగా పచ్చి అబద్ధాలు ఆడారు. వారి నోటి నుంచి ఆ అబద్ధపు మాటలు వెలువడ్డ మరుక్షణమే ఇంటి వాతావరణం భయంకరంగా మారిపోయింది. గాలి స్తంభించిపోయింది. హఠాత్తుగా గదుల నుంచి గట్టిగా వింత శబ్దాలు రాసాగాయి. ఉరుములు ఉరిమినట్టు, ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్లు భయంకరమైన అరుపులు వినిపించాయి. వస్తువుల నుంచి సంపదకు బదులు వికృతమైన భయంకరమైన ప్రాణులు బయటికి రావటం మొదలైంది. అమ్మో, కాపాడండి, చచ్చిపోతున్నాను. ఆ కుండలో మంచినీళ్లు బంగారానికి బదులు నల్లని లావాటి పాములు వస్తున్నాయి. వాటి కళ్ళు ఎర్రటి నిప్పులా మండుతున్నాయి. అవి బుసలు కొడుతూ నన్ను కాటేద్దామని వస్తున్నాయి. రమేషు, ఏమండి, త్వరగా రండి. ఈ పాముల నుంచి నన్ను రక్షించండి. అవి నా మీదకి వచ్చేస్తున్నాయి. అత్తయ్య, రక్షించండి. ఫ్రిడ్జ్ తెరిస్తే అందులో నుంచి వేల కొద్దీ నల్లటి ఎర్రటి తేళ్లు బయటకొచ్చి గదంతా నిండిపోయాయి. నా కాళ్ళ మీద చేతుల మీద పాకుతున్నాయి. నన్ను కుట్టేస్తున్నాయి. శరీరం అంతా మంట, విషం ఎక్కినట్లుగా ఉంది. భరించలేకపోతున్నాను. రక్షించండి. అయ్యో, డ్రమ్లో నుంచి నల్లటి భయంకరమైన పొగొస్తుంది. ఆ పొగలో నుంచి ఏవేవో రాక్షస ఆకారాలు, దయ్యాలాంటి ముఖాలు కనిపిస్తున్నాయి. అవి నన్ను మింగేద్దామని వచ్చేస్తున్నాయి. అత్తయ్య, మేము చేసిన తప్పుకి, మా అత్యాశకి మాకు ఘోరమైన శిక్ష పడుతుంది. మీ దగ్గర అబద్ధం చెప్పి మహాపాపం చేశాం. దయచేసి మమ్మల్ని కాపాడండి. అప్పుడు కొడుకులు ముగ్గురు తమ భార్యల్ని కాపాడడానికి వెళ్లబోయారు. కానీ ఆ అదృష్ట శక్తి వారిని అడ్డుకుంది. ఆగండి, ఇప్పుడు భయపడి అరచే ప్రయోజనం ఏముంది? మీరు ముగ్గురు నా కళ్ళలోకి చూసి ఏ మాత్రం జంకు లేకుండా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ రోజు మార్కెట్లో ఆ ముసలాయన ముందే హెచ్చరించాడుగా, నిజాయితీ లేని చోట, అబద్ధం ఆడిన చోట ఈ సంపద ప్రాణాలు తీసే శాపంగా మారుతుందని మర్చిపోయారా? నీ మనసులో రగిలిన స్వార్థం, దురాశే ఇప్పుడు ఈ విష సర్పాలై తేళ్ళై మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఒక్క అబద్ధం మీ ప్రాణాలే కాదు, ఈ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. చూడండమ్మ పిల్లలారా, డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ మీరు ఆ డబ్బు కోసం చెప్పిన అబద్ధం మాకు మీ మీదున్న నమ్మకాన్ని, ఈ కుటుంబ బంధాన్ని పోగొట్టింది. సంపదని మీ దగ్గరే ఉంచుకోవాలని ఆశపడి పంచుకోవడానికి మనసొప్పక ఇప్పుడు ఏకంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. కనీసం ఇప్పుడైనా జరిగిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో జరిగిన నిజం చెప్పండి. అలా వారి మాటలకి కోడళ్ల మనసు కరిగింది. కళ్ల ముందు మృత్యువు కనిపిస్తూ ఉండడంతో తమ తప్పు వారికి పూర్తిగా అర్థమైంది. క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. నా తప్పును తెలుసుకున్నాను. ఆ కుండ నిండా ప్రతిరోజు బంగారపు నాణేలు వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ నా ఒక్కదానికే సొంతం అనుకున్నాను. మీకు తెలిస్తే అందరికీ సమానంగా పనిచేస్తారని నేనే స్వార్థంతో అబద్ధం చెప్పాను. ఈ పాముల విషయం కంటే నా మనసులో పుట్టిన స్వార్థమే విషపూరితమైంది. నా దురాశే నన్ను కాటేస్తోంది. దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య. నేను కూడా మహాలోభత్వం చూపించాను అత్తయ్య. ఆ వెండి కడ్డీలా మెరుపు చూసి నా కళ్ళు మూసుకుపోయాయి. బుద్ధి గడ్డి తింది. వాటిని నా పెట్టెలో పరుపుల కింద దాచుకొని నాకంటూ ఒక రహస్య సంపద ఉండాలని ఆశపడి ఏమీ రాలేదని మీ దగ్గర నాటకమాడాను. ఆ తేళ్ల కాటు వల్ల కలిగే మంట కంటే నా అబద్ధం వల్ల మీకు కలిగిన బాధ, నాకెదురైన ఈ అవమానమే ఎక్కువగా దహించేస్తుంది. నన్ను మన్నించండి అత్తయ్య. వజ్రాల మీద ఆశతో, నాకంటూ ఒక ప్రత్యేక హోదా రావాలన్న గర్వంతో మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. మాకీ సంపద, ఈ వజ్రాలు ఏమీ వద్దత్తయ్య. మీ ప్రేమ, మీ దీవెనలుంటే చాలు. ఈ పాములు, తేళ్లు, దెయ్యాలని మాయం చేయండి అత్తయ్య. ఇక నా జీవితంలో ఎప్పుడు ఎవరితోటి అబద్ధమాడను. ఇదే నా ప్రమాణం.
అలా అంటూ కోడలు ముగ్గురు హృదయపూర్వకంగా కన్నీళ్లతో తమ తప్పుని తెలుసుకొని అత్తగారి పాదాలని పట్టుకొని నిజం ఒప్పుకోగానే వాతావరణంలో మళ్లీ మార్పొచ్చింది. ఒక వింత కాంతి ఇంట్లో ప్రసరించింది. ఆ పాములు, తేళ్లు, భయంకరమైన ఆకారాలు అన్నీ గాల్లో నల్లటి పొగలా మారిపోయి క్షణాల్లోనే ఏటో కలిసిపోయాయి. ఆ మాయా వస్తువులు మళ్లీ తమ పాత స్థితికి చేరుకొని ప్రశాంతంగా, అందంగా మారాయి. శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు తుడుచుకోండి తల్లి. చూసారా, సంపద అనేది నీట బుడగలాంటిది. అది శాశ్వతం కాదు. కానీ మనం ఒకరికొకరికి ఇచ్చే గౌరవం, చూపే ప్రేమ, మనలోని నిజాయితీ ఎప్పటికీ నిలిసిపోద్ది. సంపద మనల్ని విడదీయకూడదు. అది మన బంధాన్ని కలపాలి. మనం ఎప్పుడూ ఐకమత్యంగా ఒకరికొకరు తోడుగా ఉంటేనే ఈ వస్తువుల నుంచి వచ్చే ప్రతి నాణ్యం, ప్రతి వజ్రం మన కుటుంబానికి మేలు చేసుద్ది. లేదంటే అది చిచ్చు పెట్టుద్ది. నిజమమ్మా, ఈరోజు మన ఇంట్లో ఒక పెద్ద గండం త్రుటిలో గడిచింది. వదినలు, అంజలి, ఇకనైనా మనం ఒకరికొకరం దాపరికం లేకుండా నిజాయితీగా, పారదర్శకంగా ఉందాం. ఎంతటి సంపద వచ్చినా దానికంటే మన మధ్య ఉండే ప్రేమానురాగాలే ముఖ్యం. అవును, నిజాయితీ అనేది మనకు ఒక అదృశ్య రక్షణ కవచం లాంటిది. ఆ ముసలాయన పెట్టిన పరీక్షలో, ఈ శిక్షలో మనం ఈరోజు జీవితానికి సరిపడా ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాం. అవును సురేష్, అత్తయ్య, మావయ్య, ఇక నుంచి మేము ఏ చిన్న పని చేసినా, ఎలాంటి ఆలోచన వచ్చినా ముందుగా మీకు చెప్పకుండా చేయం. ఈ వస్తువుల నుంచి వచ్చే సంపద అంతా ఇక మీదట మన ఉమ్మడి ఆస్తి. మీరు ఎలా చెప్తే అలాగే, ఏ మంచి పని వాడమంటే అలాగే వినియోగిస్తాం. మీ ప్రేమే, ఈ కుటుంబ వాతావరణమే మాకు నిజమైన బంగారం. చాలా సంతోషం పిల్లలు. ఇవాళ మన కుటుంబం ఎదురైన కష్టాన్ని దట్టుకుంది. మళ్ళీ మరింత బలంగా ఒకటైంది. దేవుడు మనకి కళ్ళు తెరిపించాడు. నిజమైన అదృష్టం ఆ మట్టి కుండలోనో, ఆ ఫ్రిడ్జ్లోనో లేదమ్మా. అది కేవలం మీ మనసులోని పవిత్రతలో, నిజాయితీలో మాత్రమే ఉంది. ఇక మీదట మన ఇల్లు ఎప్పటికీ ఒక ఆనంద నిలయమే. ఇక ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గదుల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఇల్లంతా నవ్వులతో, ఐకమత్యంతో నిండిపోయింది. ముగ్గురు కోడళ్ళు, కొడుకులు తమ అత్తమామల్ని కళ్ళల్లో పెట్టుకుని దేవుళ్లలా చూసుకున్నారు. ఆ మాయా వస్తువులు వారి నిజాయితీకి మెచ్చి వారికి కావాల్సినంత సంపదను ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాయి. వారు ఆ ధనంతో ఊళ్ళోని పేదలకు ఎన్నో దానధర్మాలు చేశారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే నమ్మకమే ఈ లోకంలో అతిపెద్ద ఆస్తి అని నిరూపిస్తూ ఆ కుటుంబం కలకాలం సంతోషంగా జీవించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రసాద్ శారద ఇంట్లోని హాల్లో ఉదయం 7 గంటల సమయంలో శారద కుడి చేతికి కట్టుతో సోఫాలో కూర్చుని బాధపడుతూ దిగులుగా ఆలోచిస్తూ ఉంది. ప్రసాద్ పేపర్ చదువుతూ ఆమె వంకే చూస్తూ ఉన్నాడు. రమేష్ ఆఫీస్కి వెళ్లటానికి సిద్ధమవుతూ హాల్లోకొస్తాడు. అనామిక వంటగదిలో నుంచి కాఫీ తీసుకొనొస్తుంది. యావండి, చూసారా నా కర్మ? సరిగ్గా ఊళ్ళో వంటల పోటీలు రేపనగా నా కుడిచి ఎట్టాగే బనకాలా. నా అదృష్టం కాలిపోను. ఆ దేవుడికి నా మీద ఎంత కోపమో ఏంటో. ఓసి నీ పిచ్చిగాని, దేవుడికి నీ మీద కోపం ఎందుకే? నిన్న సాయంత్రం ఆ పెరట్లో నీళ్లు పోస్తా నువ్వు జారిపడ్డావు. దానికి దేవుణ్ణి అంటావేంటి? అయినా డాక్టర్ గారు వారం రోజులు నిన్ను విశ్రాంతి తీసుకోమన్నారుగా. ఊరుకోమంటే ఎట్టా ఊరుకుంటానండి? గత 10 ఏళ్లగా మన ఊరి గ్రామ దేవత జాతర సందర్భంగా జరిగే వంటల పోటీల్లో మొదటి బహుమతి అంటే నాదే. ఊళ్ళో ఆడవాళ్ళందరూ నా వంట రుచిని ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు. ఈసారి నేను పోటీలో పాల్గొనకపోతే ఆ పక్కింటి సుబ్బలచ్చి రెచ్చిపోద్ది. శారద భయపడి పోటీకి రాలేదని చెప్పి ఊరంతా దండోర వేయించుద్ది. ఆ మాట నేనెట్టా భరించను? అమ్మా, ఎందుకు ఊరికే కంగారు పడతావు? నీ ఆరోగ్యం ముఖ్యం కానీ ఆ వంటల పోటీలు, ఆ సుబ్బలక్ష్మి ఆంటీ మాటలు ముఖ్యమా చెప్పు? నువ్వు 10 సార్లు గెలిచావు. అందరికీ నీ సత్తా ఏంటో తెలుసు. ఈ 1 సంవత్సరం మానేస్తే వచ్చిన నష్టం ఏమీ లేదు. నీకు తెలీదు లేరా రమేషు, ఆ పోటీ కేవలం ఒక్క ఆట మాత్రమే కాదు. అది నా ఆత్మ గౌరవం. ఈ ఇంట్లో నేను అడుగుపెట్టినప్పటి నుంచే నా వంటకు ఓ పేరుంది. ఇప్పుడు ఈ కట్టుకున్న చేత్తోనే నేను గరిట తెప్పలేను. నా మనసు అంతా చాలా కష్టంగా ఉందిరా. అత్తయ్య, మీరలా బాధపడకండి. మీ ఆరోగ్యం కంటే మాకేది ముఖ్యం కాదు. అయినా మీరు పోటీలో పాల్గొనలేరు, కానీ మీ ప్రతినిధిని నేను పాల్గొంటాను కదా. నువ్వు పోటీలో పాల్గొంటావా నామేక? అవునత్తయ్య, నేను పాల్గొంటాను. మీ కోడలిగా మీ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాదే కదా. మీ పేరు మీద నేనే వంటల పోటీకి వెళ్తాను. చూసావా శారదా, మన కోడలు ఎంత మంచి మాట చెప్పిందో. నీకు తగ్గ కోడలు.
నువ్వెలాగూ వంట చేయలేవు, మన అనామికాని ప్రోత్సహించు, తనకి వంటల గురించి సలహాలు ఇవ్వు చాలు. అవునమ్మా, అనామిక కూడా చాలా బాగా వంట చేస్తుంది, పైగా ఆధునిక వంటలు కూడా నేర్చుకుంది. ఈసారి మన ఇంటి నుంచే కొత్త రుచిని ఆ పోటీలో పరిచయం చేద్దాం. అనామిక ఖచ్చితంగా గెలుస్తుంది. అదేంటి అనామిక, నీకు వంట చేయడం రాదని నేను అనట్లేదు గాని నువ్వు నాకంటే బాగానే చేస్తావు. కానీ ఆ పోటీలకు వచ్చే వాళ్ళంతా చాలా అనుభవం ఉన్నవాళ్ళు. వాళ్ళు రకరకాల బిర్యానీలు, పులిహోరలు, గుమగుమలాడే పకోడీలు, మాంసాహారపు కూరలు తీసుకొస్తారు. జడ్జిలు కూడా పాత తరవాళ్ళు. వాళ్ళని మెప్పించడం మరి అంత తేలికైతే కాదు. నువ్వేమో సిటీలో పెరిగావు, మన ఊరు జనం రుచులు ఎట్ట తెలుస్తాయి? అత్తయ్య, రుచి అనేది పల్లెటూరా సిటీ అని కాదు. సరైన సమయంలో సరైన పదార్థాన్ని అందిస్తే ఎవరైనా మెచ్చుకుంటారు. మీరు నాకు అవకాశం ఇవ్వండి, మీ పేరు నిలబెట్టి తీరుతాను. సరేనమ్మా, నీ ఇష్టం. ఇంతకీ ఏం వంట చేద్దాం అనుకుంటున్నావు? నేను పోయిన ఏడాది నాటుకోడి పులుసు, రాయికి ముద్ద చేసి మొదటి బహుమతి కొట్టా. ఈసారి నువ్వు మటన్ బిర్యానీ చేస్తావా, లేక మన పద్ధతిలో గుత్తి వంకాయ కూర చేస్తావా? నేను పక్కనే ఉండి అన్నీ చెబుతానుగా. లేదత్తయ్య, నేను బిర్యానీ, పులిహోర, పకోడీలు ఇలాంటివి ఏమీ చేయాలనుకోవట్లా. మరింకేం చేస్తావే? శాకాహారంలో ఇంకేమైనా కొత్త రకం స్వీట్ చేస్తావేంటి? స్వీట్ కాదత్తయ్య, నేను గ్రీన్ మ్యాంగో జ్యూస్ అంటే పచ్చి మామిడికాయ రసం చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు అనామిక మాట వినగానే హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అందరూ ఆశ్చర్యంగా అనామిక వంక చూస్తారు. పచ్చి మామిడికాయ రసమా? అదేంటమ్మా అనామిక, అందరూ కడుపు నిండే వంటలు చేస్తుంటే నువ్వు కేవలం ఒక నీళ్ళలాంటి జ్యూస్ చేస్తావా? అవుననామిక, నాన్న చెప్పింది నిజమే. అది వంటల పోటీ కదా, అందరూ మసాలాలు దట్టించి వంటలు చేస్తారు. ఈ జ్యూస్ చేస్తే జడ్జీలు దీని వంటకంగా పరిగణిస్తారో లేదో. అయిపోయింది. ఇక ఈ సంవత్సరం ఆ సుబ్బలచ్చిదే పై చెయ్యి. ఏమే అనామిక, పచ్చి మామిడికాయ రసం ఏంటి? అది కేవలం దాహం తీర్చుకునేది కదా, దానికి ఎవరే బహుమతి ఇచ్చేది? నా పరువు గంగలో గలిపేలాగున్నావు నువ్వు. మావయ్య, రమేష్, అత్తయ్య, మీరంతా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నెలేంటి? మే నెల. బయట ఎండలు ఎలా మండిపోతున్నాయి చూస్తున్నారు కదా. మనుషులు బయటికి రావాలంటేనే వడదెబ్బకి భయపడిపోతున్నారు. అవునమ్మా, ఎండలైతే దారుణంగా ఉన్నాయి. నేను బజార్కి వెళ్ళి వచ్చేసరికి నా తల తిరిగిపోయిందనుకో. కరెక్ట్ మావయ్య. ఆ పోటీ జరిగేది కూడా మిట్ట మధ్యాహ్నం 6 బయట టెంట్లలో. ఆ మండు టెండలో ఎవరైనా వేడివేడి బిర్యానీలు, మసాలా కూరలు, కారంగుండే పకోడీలు తినగలరా? జడ్జిలు కూడా ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆ వేడివేడి వంటకాలు తిని అలసిపోయి చెమటలు కక్కుతూ వస్తారు. అలాంటి టైంలో వాళ్ళకి మళ్ళీ వేడివేడి ఆహారం పెడితే వాళ్ళు ఆస్వాదించలేరు. వాళ్ళకి ఆ సమయంలో కావలసింది కడుపుని మనసుని చల్లబరిచే ఒక అద్భుతమైన పానీయం. అనామిక చెప్పింది లాజిక్గానే ఉంది నాన్న. ఆ ఎండలో స్పైసీ ఫుడ్ తినటం ఎవరికన్నా కష్టమే. అవును రమేష్, అందుకే నేను ఈ పచ్చి మామిడికాయ జ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇది కేవలం పానీయం కాదు, వడదెబ్బ తగలకుండా చేసే ఒక దివ్య ఔషధం. పైగా పచ్చి మామిడికాయలు మన పెరట్లోనే చెట్టుకి బోలెడున్నాయి. సహజమైన స్వచ్ఛమైన పదార్థాలతో నేను చేసే ఈ పానీయం ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. నీ ఆలోచన బాగానే ఉందే, కానీ అది రుచిగా లేకపోతే మరెవరు తాగరు కదా. దాని తయారీ కూడా చాలా ముఖ్యం. అందులో ఏమేమి వేస్తావు? అత్తయ్య, ముందుగా లేత పచ్చి మామిడికాయల్ని కుక్కర్లో ఉడకబెట్టి ఆ గుజ్జుని తీసుకుంటా. ఆ గుజ్జుకి సరిపడా బెల్లం కలుపుతాను. ఆ తర్వాత అందులో కొంచెం పుదీనా ఆకులు, వేయించిన జీలకర్ర పొడి, నల్లుప్పు, చిటికెడు యాలకుల పొడి వేసి మిక్సీ పడతాను. ఆ మిశ్రమాన్ని మంచు ముక్కలు వేసిన చల్లని నీళ్ళలో కలుపుతాను. పుల్లపుల్లగా తీతీగా పుదీనా అలాగే జీలకర్ర సువాసనలతో అమృతులా ఉంటుంది అత్తయ్య. అబ్బా, నువ్వు చెప్తుంటేనే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయమ్మా. ఆ ఎండకాలాంటి చల్లని పానీయం గొంతులు పడితే ప్రాణం లేచి వస్తుంది. సరే అనామిక, నీ ఇష్టం. నీ తెలివితేటల మీద నాకు నమ్మకం కుదిరింది. రేపు పోటీలకి నువ్వు ఇదే చెయ్యి. కానీ దానికి సరైన కొలతలు కూడా ముఖ్యం. ఉప్పు తీపి సరిగ్గా సరిపోవాలి. ఈరోజు మధ్యాహ్నం ఒకసారి ఇంట్లో చేసి చూపించు, నేను రుచి చూసి చెబుతా. అలాగే అత్తయ్య, మీరు రుచి చూసి పాస్ చేసేస్తే నేను రేపు పోటీలో చేసేస్తాను. అలా ఉండగా మరుసటి రోజు మధ్యాహ్నం గ్రామ పంచాయతీ మైదానం. ఊరంతా అక్కడి చేరారు.
పెద్ద పెద్ద టెంట్లు వేశారు. ఎండ మండిపోతుంది. ఒకవైపు సుబ్బలక్ష్మి చికెన్ బిర్యానీ చేస్తుంది. ఇంకొక వైపు మరొక ఆవిడ మిరపకాయ బజ్జీలేస్తుంది. అనామిక మాత్రం తన స్టాల్లో ప్రశాంతంగా ఒక పెద్ద మట్టి కుండలో గ్రీన్ మ్యాంగో జ్యూస్ని సిద్ధం చేసి పక్కన పుదీనా ఆకులు నిమ్మబద్దలతో అందంగా అలంకరించి ఉంచింది. ప్రసాద్, రమేష్, శారద అనామిక వెనక కూర్చొని ఉన్నారు. అబ్బా శారదా, ఏంటి ఎండ ప్రాణాలు తోడేస్తుందనుకో. పైగా ఈ వంటల పొగలు మసాలాల ఘాటుకి ఊపిరి ఆడ్డంలా. అవునండి, నాకు కూడా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. పాపం జడ్జీలు వస్తున్నారు చూడండి. సర్పంచ్ గారు, పక్క ఊరి పెద్ద మాస్టరు, ఇంకా 2-3 కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూడండి నాన్న. ఒక్కో స్టాల్ దగ్గర వేడివేడి కూరలు బిర్యానీలు తిని వాళ్ళ మొహాలు చూడండి ఎలా ఎర్రబడిపోయాయో. చెమటలు కారిపోతున్నాయి. సర్పంచ్ గారైతే పాపం ఆయాసపడుతున్నారు. అందుకే కదా నేను వేడివేడి వంటలు చేయలేదు. వాళ్ళు మన స్టాల్ దగ్గరికి వస్తున్నారు చూడండి. ఆ సమయంలో జడ్జీల బృందం అనామిక స్టాల్ దగ్గరికి వస్తుంది. సర్పంచ్ చెమట తుడుచుకుంటూ నీరసంగా కనిపిస్తారు. ఏంటమ్మా శారదమ్మ గారు, ఈసారి మీరు పోటీలో లేరని విన్నాను. మీ కోడలేదో కొత్త వంటకం చేస్తుందని తెలిసి ఇటు వచ్చాం. బాబోయ్, ఈ ఎండలకి ఆ కారాలు మసాలాలు తిని మా నాలుకలు కడుపులు మండిపోతున్నాయి. ఏదైనా వేడి వంటకం అయితే మా వల్ల కాదు. అయ్యో లేదు సర్పంచ్ గారు, మీరు కాస్త ఇక్కడ కూర్చోలో కూర్చోండి. మా కోడలో మీకోసం ప్రత్యేకంగా ఒక పదార్థం తయారు చేసింది. అనామిక, ఆ గ్లాస్ ఇటు అమ్మా. అలా అనగానే అనామిక మట్టి కుండ మీద ఉన్న మూత తీసి ఒక గాజు గ్లాసులో మంచు ముక్కలు వేసి లేత ఆకుపచ్చ రంగులో ఉన్న గ్రీన్ మ్యాంగో జ్యూస్ని పోసి పైన ఒక పుదీనా ఆకుని అలంకరించి సర్పంచ్కి అలాగే మిగతా జడ్జీలకి ఇస్తుంది. తీసుకోండి సర్పంచ్ గారు, ఇది పచ్చి మామిడికాయ, పుదీనా, వేయించిన జీలకర్రతో చేసిన చల్లటి పానీయం. అప్పుడు సర్పంచ్ గ్లాసుని చేతిలోకి తీసుకుంటూనే ఆ చల్లదనానికి ఒక రకమైన ఊరట ఫీల్ అయ్యాడు. గ్లాస్ని నోటి దగ్గరకు తీసుకువెళ్ళి నెమ్మదిగా ఒక సిప్ చేస్తాడు. వెంటనే ఆ కళ్ళు విచ్చుకుంటాయి. ముఖంలో ఒక అద్భుతమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఆహా, అద్భుతం, మహాద్భుతం. ఏంటమ్మా ఇది? ఈ ఎడారిలాంటి ఎండలో ఒక చల్లటి ఒయాసిస్సు దొరికినట్లుంది. నా కడుపులో ఉన్న మంటంతా ఇట్టే మాయమైపోయింది. ఆహా, ప్రాణం లేచొచ్చిందమ్మా అనామిక. ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? పుల్లగా తీయగా ఆ జీలకర్ర పుదీనా ఫ్లేవరు గొంతులోంచి జారతంటే అమృతంలాగా ఉందమ్మా. ఇంత ఎండలో మాకు అత్యంత అవసరమైంది ఇదే. నిజంగా నీ తెలివితేటలు మెచ్చుకోవాలి. అందరూ పోటీలో గెలవడానికి మసాలాలు నోరుతంటే నువ్వు మాత్రం సమయానికి ఏది అవసరమో ఆలోచించి ఈ జ్యూస్ చేసావు. శభాషమ్మా. అంతా నా కోడల ఆలోచన సర్పంచ్ గారు. ఈ ఎండలో అందరికీ చలవ చేసే పానీయం ఇద్దామని తనే పట్టుబట్టింది. చాలా గొప్ప ఆలోచన శారదమ్మ గారు. మీకు తగ్గ కోడలు. మీ వంటల వారసత్వం సరైన చేతుల్లోకి వెళ్ళింది. అలా చెప్పి జడ్జిలందరూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్తారు. అరగంట తర్వాత పోటీ ఫలితాలు ప్రకటించే సమయం వస్తుంది. అందరూ మైక్ ముందు గుమిగూడతారు. గ్రామస్తులందరికీ నమస్కారం. ఈ సంవత్సరము వంటల పోటీలు చాలా ఉత్సాహంగా జరిగాయి. అందరూ ఎంతో కష్టపడి రకరకాల వంటలు చేశారు. కానీ ఈ ఎండల కాలాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన, అత్యంత రుచికరమైన గ్రీన్ మ్యాంగో జ్యూస్ చేసిన అనామికకి ఈ సంవత్సరం ప్రథమ బహుమతిని ప్రకటిస్తున్నాము. అది వినగానే మైదానంలో అందరూ చప్పట్లు కొడతారు. సుబ్బలక్ష్మి ముఖం మాడిపోతుంది. శారద ఆనంద బాష్పాలతో కోడల్ని చూస్తుంది. ప్రసాదు, రమేషు అందరూ చప్పట్లు కొడతారు. అనామిక గారు, దయచేసి వేదిక మీదకొచ్చి మీ బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అప్పుడు అనామిక చిరునవ్వుతో వేదిక మీదకు వెళ్తుంది. సర్పంచ్ గారు ఒక పెద్ద ట్రోఫీని అనామిక చేతికి ఇస్తారు. అనామిక మైక్ తీసుకుంటుంది. అందరికీ నమస్కారం. ఈ బహుమతి నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ నిజానికి ఈ బహుమతికి అసలైన అర్హురాలుని నేను కాను, మా అత్తయ్య గారు శారద గారు. గత 10 సంవత్సరాలుగా తన వంటలతో మీ అందరి ప్రేమాభిమానాలు పొందిన ఆమె ఈరోజు చేతికి గాయం అవడం వల్ల ఇక్కడ పాల్గొనలేకపోయారు. కానీ ఆమె ఇచ్చిన ధైర్యం, ఆమె నేర్పిన వంటల మెలకువలు, ఆమె అందించిన సహకారంతో నేను ఈరోజు ఈ వేదిక మీద నిలబడగలిగాను. కాబట్టి ఈ విజయం పూర్తిగా ఆమెదే. అలా చెప్పి అనామిక వేదిక కిందకొచ్చి తన చేతిలో ఉన్న ఆ పెద్ద ట్రోఫీని తన అత్తగారు శారద చేతుల్లో పెడుతుంది. శారద భావోద్వేగంతో అనామికని తన ఎడమ చేత్తో దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా హత్తుకుంటుంది.
నా పరువు నిలబెట్టేవా అనామిక. ఈరోజు నువ్వు గెలుచుకున్న ఈ బహుమతి నేను 10 ఏళ్ళు గెలిచిన బహుమతుల కంటే చాలా విలువైంది. నా కోడలు నాకంటే గొప్పదని ఊరందరి ముందు నిరూపించు. నాకెంతకంటే ఏం కావాలి? చూసావా శారదా, నేనప్పుడే చెప్పాను మన కోడలు నీకు తగ్గ కోడలు అని. ఈ రోజు నీ పేరు మాత్రమే కాదు, మన ఇంటి పరువు కూడా నిలబెట్టింది. కంగ్రాట్స్ అనామిక. నా భార్య వంటల ఛాంపియన్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ రమేష్ గారు. కానీ ఇదంతా మన అత్తయ్య చలవే కదా. సరేలే, ఇక్కడ ఎండలో నిలబడింది చాలు. ఆ గ్రీన్ మ్యాంగో జ్యూస్ ఇంకా కొండలో ఉందేం చూడు. అందరం తల గ్లాస్ తాగి ఇంటికి వెళ్దాం. నాకైతే మళ్ళీ తాగాలనిపిస్తుంది. అలా అనుకుంటూ అందరూ నవ్వుకుంటారు. అనామిక చల్లటి పచ్చి మామిడికాయ రసాన్ని కుటుంబ సభ్యులందరికీ ఇస్తుంది. అందరూ ఆనందంగా ఆ పానీయాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా నవ్వుకుంటూ ఇంటి